ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోనే ఒక రాజకీయ ప్రకంపనలు సృష్టించిందిగా చెప్పుకోవాలి. అయితే ఇప్పటివరకు ఈ లిక్కర్ స్కామ్ విచారణ ఎంతవరకు వచ్చింది, ఎంతమంది వ్యక్తులు అరెస్ట్ అయ్యారు, తాజాగా వెంకటేష్ నాయుడు లెక్కించినటువంటి నోట్ల కట్టలు వీటన్నిటికి సంబంధించి కూడా ఆధారాలు ఇవేంటి, రాజకేశ్ రెడ్డి ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి దొరికిన 11 కోట్ల రూపాయల పరిస్థితి ఏంటి, ప్రస్తుతం లిక్కర్ స్కామ్ విచారణ ఏ దశ వరకు చేరుకుంది, వీటన్నిటికి సంబంధించి పూర్తి విశ్లేషణ చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు జనసేన పార్టీ ముఖ్య నాయకులు శ్రీరామ్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. నమస్తే. లిక్కర్ స్కామ్ తెలుగు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి తలకిందులైపోయినటువంటి పరిస్థితి. నిజంగా దేశంలోనే ఈ స్థాయిలో అవినీతి లిక్కర్ స్కామ్లో ఎక్కడా జరగలేదని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు ఎప్పటికీ బయలుపడిపోయింది, దేశవ్యాప్తంగా కూడా తెలిసిపోయింది. మిథున్ రెడ్డి అరెస్ట్, ఒక సిట్టింగ్ ఎంపీని అరెస్ట్ చేయడం, ఇంత జరుగుతున్నా కూడా వైసీపీ లిక్కర్ స్కామ్ జరగలేదు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది 14 నుంచి 19 వరకు, అసలుకి లేని లిక్కర్ స్కామ్ సృష్టించి అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి చెబుతున్నారు. వెంకటేష్ నాయుడు ఈ అరెస్ట్ చూసింటారు మీరు, 11 కోట్లు దొరకడం, స్పెషల్ ఫ్లైట్ల ఫోటోలు, ఈ ఓవర్లకు అవును క్యాష్ డెన్లు, మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్ విచారణ జరిగిన తీరు, బయటకు వచ్చినటువంటి ఆధారాలు, వీటన్నిటి గురించి మీ అభిప్రాయం అంటే ఏమంటారు? ముఖ్యంగా దీంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సిట్ దర్యాప్తు. ఓకే, చాలా ఎలా అంటే మీకు తెలుసు, ఇంతకుముందు చాలా పెద్ద పెద్ద కేసుల్ని, రకరకాల స్కామ్లు కానీ, మర్డర్స్ కానీ, పొలిటికల్ మర్డర్స్ కానీ చేసిన సంస్థ, ప్రజల్లో చాలా నమ్మకమైన సంస్థ. సిబిఐ లాగా సిట్ కూడా అంటే చాలా నమ్మకమైన సంస్థ. నేను చెప్పాలంటే అలాంటి సంస్థ కాబట్టే ఇంత తొందరగా నిజాలు బయటకు వస్తున్నాయి. ఓకే, అర్థమైందా? వేరే సంస్థలు నాకు తెలియదు కానీ సిట్ సంస్థ కాబట్టి అంత నిష్పక్షపాతంగా, అంత ఫాస్ట్గా, వాళ్ళకి పొలిటికల్ ప్రమేయం ఉండదు. ఎప్పుడైనా చూస్తే సిట్లో ఎటువంటి పొలిటికల్ మూమెంట్, ఒక్కసారి వాళ్ళకి రైట్స్ ఇచ్చి దిస్ ఇస్ యువర్ జాబ్ అంటే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డా ఇంకొకరా అది ఏ నాయకుడు ఏమి చూడరు, అసలు సమస్యలు రాసుకుని రిపోర్ట్ రాసుకుంటూ పోతుంటారు, రివీల్ చేస్తుంటారు. మీరు చెప్పినట్టు అంత తొందర కాబట్టే ఆల్మోస్ట్ ఒక 12 పీపుల్ దాకా అరెస్ట్ అయ్యారు. ముఖ్యంగా మిథున్ రెడ్డి కానీ, రాజకేశ్ రెడ్డి కానీ, A34 వెంకటేష్ నాయుడు కానీ, మిగతా బ్యాచ్ అంతా కూడా అరెస్ట్ అయిపోయారు. అంతేకాకుండా కోర్టు ఎంత ఫాస్ట్గా ఇచ్చేసిందంటే మిగతా ఎవరైతే మిగిలిపోయారో ఈ కేసుకి, స్కామ్కి సంబంధించి, ముఖ్యంగా కేసు కన్నా కూడా స్కామ్ అనాలి, నేను ఆల్మోస్ట్ more than 3,000 crores ప్రజాధనం ఇష్టం వచ్చినట్టు తీసేసుకుని లంచాల రూపంలో డిస్ట్రిక్ట్స్ని బెదిరించి, డబ్బులు లొంగుతో డబ్బులు బెదిరించి వాళ్ళకి ఇన్ని 1,000 కోట్లు 100 కోట్లు లాగేసుకుని చేసిన మిగిలిన పారిపోయిలో ఉన్న చూసారా, వాళ్ళు దుబాయ్లో ఉన్నా, థాయిలాండ్లో ఉన్నా, లేకపోతే శ్రీలంకలో ఉన్నా, ఈ మధ్యన ఈ కంట్రీస్ ఇండియన్స్కి ఫ్రీ వీసా ఎక్కువ ఇస్తా ఉంది విజిటింగ్ పర్పస్ కోసం. మంచి రీజన్ ఉంటే వీళ్ళంతా వీటికి ఉపయోగిస్తున్నారు వీళ్ళంతా పారిపోవడానికి. సో అందువల్ల ఏం చేసిందంటే వీళ్ళు కూడా సిట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇంటర్పోల్కి చెప్పి రెడ్ కార్నర్ నోటీసు, అంటే నువ్వు ఏ దేశం ఎక్కడికి పారిపోయినా ఒక ఇమ్మిగ్రేషన్కి వెళ్తున్నామంటే అక్కడ బ్లింక్ అవుతుంది, వాళ్ళకి అలర్ట్ వస్తుంది, ఇమ్మీడియట్లీ అక్కడ అరెస్ట్ చేస్తారు. సో ఇంటర్పోల్ అంటే అక్రాస్ ది గ్లోబ్, మీరు దుబాయ్ ఉన్న ఎక్కడ సరే, ఏవైతే కామన్వెల్త్ కంట్రీస్ మిగతా ఒప్పందం ఉంటుంది కంట్రీస్ మధ్య, ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారంటే ఎక్కడైనా సరే అరెస్ట్ చేస్తారు. సో వాళ్ళు కూడా తొందరలో అరెస్ట్ అయిపోతారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా వీళ్ళ తెలుగుదేశం అయ్యి అంటారా, వీళ్ళ పెడదో పెట్టించడం అంతే, ప్రజలకు తెలియదండి సిట్ దర్యాప్తు. మరి 2014-19 వీళ్ళంతా ఏం చేసి కూర్చున్నారు, వెళ్ళదు కదా గవర్నమెంట్ అప్పుడు, మీరు ఏం పీకారండి వీళ్ళు, నాకు అర్థం కాదు అనకూడదు కానీ నేను ఏం పీకారు, ఏదో అబాండమే చెప్తాం కదా, వీళ్ళకి వేరే ఛాన్స్ లేదు. అంటే వీళ్ళకి ఏదో అబాండం వేద్దాం, మంచిది ఆ వంక కూడా దొరకట్లేదు. కరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళకి ఏం చేసి తెలియదు, చంద్రబాబు నాయుడు చేసేసాడు, వాళ్ళే చేసేసారు, వాళ్ళ చేత అప్పుడు ఏం చేశారు, వీళ్ళంతా కూర్చుని వీళ్ళు ఓటలు పంచుకున్నారు, లేకపోతేనే అంతే కదా. వీళ్ళంతా వేరే దారి లేక అబాండం వేయటం అంతే, ప్రజలను ప్రక్కదో పట్టుతుంది. కానీ సిట్ సంస్థ లాంటి దర్యాప్తు సంస్థ ఉన్నప్పుడు ప్రజలు ఎప్పుడు నమ్మరండి వాళ్ళు ఏం చెప్పిన, ఎందుకంటే అలాంటి దర్యాప్తు సంస్థ మీద చాలా నమ్మకంతో ఉంటారు, అది ఎవరైనా కానీ. సో అందరూ బయటకు వస్తారు. మీరు అన్నట్టు త్వరలోనే బిగ్ బాస్ కూడా అరెస్ట్ అవ్వడం ఖాయం సిట్ దర్యాప్తు ఈ కేసుకి సంబంధించి. ఓకే, అయితే వెంకటేష్ నాయుడు పరిస్థితి ఏంటంటారు? ఆ స్పెషల్ ఫ్లైట్లో ఫోటోలు కావచ్చు, కూటమి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి సాక్షిలో కావచ్చు, వైఎస్ఆర్సీపీ మీడియా అంతా కూడా ప్రచారం చేస్తుంది, వెంకటేష్ నాయుడు లిక్కర్ స్కామ్లో ప్రధాన పాత్ర పోషించాడు, కానీ మాకు సంబంధం లేదంటున్నారు. ఆ డబ్బు గురించి అడిగితే అసలు మాట్లాడలేదు, వెంకటేష్ నాయుడు ఫోటోలు చూపిస్తున్నారు ఏంటి? ఫస్ట్ అండి జనరల్గా మాట్లాడుకుందాం, వెంకటేష్ నాయుడు కాదు, సమ్ ఎక్స్పర్ట్స్ నేను ఎవరు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు దొరికినప్పుడు ఏం చేయాలి, డబ్బులు ఎక్కడ, నన్ను ప్రశ్నించి నన్ను అరెస్ట్ చేయాలి. ఫస్ట్ ప్రైమ్ ఫోకస్ ఏంటి, నేనేంటి, నా ఊరేంటి, నేను ఎవరు, మా పేరెంట్స్ ఎవరు, పోలీసులు వచ్చి డబ్బు ఎక్కడి నుంచి, సోర్స్ ఎక్కడ, నీకు సోర్స్ ఎక్కడది, నువ్వేదో ₹1 ఉన్నా 100 ఉన్నా 1,00,000 ఉన్నా, మీ కార్లు ఈ రోజున 50 లక్షలు పట్టుకుంటే ఎవరన్నా పోలీసు ఫస్ట్ అడిగి సోర్స్, ఆ సోర్స్ అడగం ఫస్ట్, అది కావాలి. అంతే తప్ప చంద్రబాబు నాయుడుతో ఫోటో ఉంది, వాళ్ళతో ఫోటో ఉంది, వీళ్ళతో ఫోటో, ఈ వంకలేందుకు అసలు అని. నిజంగా మీరు అనుకున్నట్టు ఒక సినారియో అది అలా ఫస్ట్ జరగాల్సింది. అది
నిజంగా చంద్రబాబు నాయుడు జరగదు అనుకుందాం, మీరు ఏదో అన్నారు సాక్షి పేపర్లో, నిజంగా చంద్రబాబు నాయుడు తప్పించాడు కదా, ప్రభుత్వం మంది తప్పించాడు కదా, వాళ్ళ మనిషి ఉంటే. అవును, ఇవన్నీ ఏంటంటే అండి వీళ్ళు ఏదో చెప్పడం తప్ప, డబ్బు దొరికినప్పుడు ఏం చేయలేళ్ళు, సోర్స్ ఎక్కడ ఉంది నీకు, ఎక్కడి నుంచి ఎర్న్ చేసావు, 11 crores క్యాష్ డన్, ఈ ప్లేస్ ఏంటి, ఫామ్ హౌస్ ఎవరిది, ఇదేంటని, ఇది కదా నువ్వు నిజంగా ఏమంటారు వ్యక్తి, ఏమంటారు అంత ఇదిగా ఉన్న జర్నలిజం విలువలు ఉన్న పత్రిక అయితే ఏం చేయాలండి, ఇంటర్వ్యూ చేసి అక్కడ అడగాలి పోలీసుల్ని, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, మీరు వ్యక్తిని పట్టుకున్నారు వెంకటేష్ నాయుడు, ఈ కేసులో A34గా ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది అడగాలి తప్ప, చంద్రబాబుతో ఫోటో ఉంది, ఇప్పుడు మినిస్టర్ లెవెల్ పీపుల్కి ఎక్కడో ఎవరో ఫోటో ఎక్కడెక్కడో రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎక్కడో ఓపెనింగ్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఎక్కడో సచివాలయం ఉన్నప్పుడు ఎవరో వస్తారు ఫోటో జస్ట్ ఇస్తారు, కాదని ఎవరిని అనరు కదా, ఏ నాయకుడు అనరు, ఆ ఫోటో ఒకటి పట్టిన వాళ్ళ వ్యక్తిని ఎలా చెప్పగలుగుతారు, జగన్మోహన్ రెడ్డితో ఎంతమంది ఫోటోలు తీయించుకుని ఉంటారు, వాళ్ళంత కేసులు ఉంటే ఈయన మీద కేసు పెడితే ఏం అవ్వాడంతే తప్పు కదా, అది స్వచ్ఛంగా దొరికేసాడండి. అంతేకాకుండా వాళ్ళకి ఏంటంటే డబ్బు ఐదేంటో తెలియదు కానీ ప్రముఖ హీరోయిన్లతో అట్లా స్పెషల్ ఫ్లైట్లు, ఈ టెక్నాలజీ ఇప్పుడున్న కాలంలో టెక్నాలజీ మీరు నేను ఎవ్వరూ అసలు ఎస్కేప్ అవ్వలేం ఫ్యాక్ట్గా, ఏ నాయకుడని ఎవరైనా సరే ఇప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న ఇదికి డెఫినెట్గా ఎక్కడ ఈ రోజు మిస్ అవ్వచ్చు, మన్నడాన్ని ఈజీగా దొరికేస్తాం. అలాగే వెంకటేష్ వాళ్ళు అనుకుని ఉంటారు అంతే, హ్యాపీగా లెక్క పెడతా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, అనుకున్నాడు ఎవరొకరు తీస్తారు, క్యూరియాసిటీగా తీస్తారు, డెఫినెట్గా దొరికేస్తారు పక్కా, అసలు దాంట్లో డౌటే లేదు. అయితే ఇప్పుడు మరి మిథున్ రెడ్డి పరిస్థితి ఏంటో, ఒక సిట్టింగ్ ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారు, చంద్రబాబు నాయుడుకి పెద్దిరెడ్డి కుటుంబం మీద కక్ష ఉంది, ఆ కక్షతోనే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశాడు, కక్ష తీర్చుకున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. లెక్కర్ స్కామ్తో సంబంధం లేకపోయినా ఇరికిచ్చాడంట, చంద్రబాబు నాయుడు ఇరికిచ్చాడంటున్నారు, ఏమంటారు? లేదా నేను చూసాను, ఒక వీడియో చూసాను, చాలా ఫన్నీగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏమంటే అది నాకు నవ్వు వస్తుంది, అది మా క్లాస్మేట్ మా పెద్దరెడ్డి అని ఒక దెబ్బ కొట్టాయి అంటే అదే అంటున్నాను, అది అబద్ధమైన ఈజీగా దొరికేశాడు ఆయన, ఎక్స్సీఎం అయ్యి ఉండి ఎంత చీప్గా దొరికేసాడంటే మొత్తం స్టాట్స్ తీస్తే క్లాస్మేటే కాదు జూనియర్ ఇవన్నీ చెప్తాను కదా, అంత స్థాయి వ్యక్తి మాట్లాడితే ఒక డేటా తెప్పించుకున్నాం, నిజంగా చాలా చీప్గా చాలా సిల్లీగా దొరికేసే వ్యక్తి. అంటే దొరకడం అది కొత్త అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు అంత ప్రతిసారి ఎందుకు సరైన డేటా ఎవరండి, పక్కన ఎవడో ఉంటాడు నాలాటోడు ఎవడో, ఆడి స్టాట్స్ కరెక్ట్గా ఎవరు, వాళ్ళకి ఏ స్టాట్స్ ఎవరు, ఆ వీడియోలు కూడా కరెక్ట్గా ఎవరు, ఆయన చూసుకుని మాట్లాడుతూ ఉంటాడు అంతే, అది కూడా అనకూడదు కానీ ఆయన స్పష్టంగా కూడా మాట్లాడలేడు, దాన్ని ఒకసారి ఇలా చెప్పుకుంటే పోతే 2-3 గంటలు పడుతుంది కానీ ఆయన కోసం మాట్లాడి ఇది కానీ అసలు ఏం ఉండదు. మరి ఆయన రాజశేఖర్ అబ్బాయి వల్ల అలా అయిపోయామో తెలియదు కానీ మాట్లాడే తత్వం కూడా ఏమి ఉండదు, ఆ ప్రెజెన్స్ కానీ ఏమి ఉండదు. ఇంక ఈ కేసు విషయానికి వస్తే మళ్ళీ సిట్ దర్యాప్తు, చంద్రబాబు గారు మాట ఏమిందా సిట్ దర్యాప్తు ఏమని, అది ఇండివిజువల్ బాడీ, అది చాలా స్ట్రక్చర్డ్ బాడీ, మిథున్ రెడ్డి కావచ్చు, అది సాక్షాత్ రేపు పొద్దున ఎక్స్సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు. మిథున్ రెడ్డి అంటారంటే మీరు, మిథున్ రెడ్డి ఎగ్జిస్టింగ్ ఎంపీ అయినా సరే, ఎక్స్సీఎం ఎక్స్ఎంపీ అయినా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు, ఆధారాలు వచ్చిన వెంటనే అరెస్ట్ అవ్వడం ఖాయమండి, నో డౌట్ అబౌట్ ఇట్, దట్ బికాస్ ఆఫ్ సిట్ అంతే. సిట్ అంటారు. మిథున్ రెడ్డి జైల్లో స్పెషల్ పర్మిషన్స్ అడుగుతున్నారంట, అన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు అవన్నీ సౌకర్యాలు కల్పించలేదు, ప్రతిదీ కోర్టు నుంచి కావాలన్నారు. ఇప్పుడు చూసుకుంటే జైలు పరిసర ప్రాంతాల్లో కూడా వాళ్ళు ప్రతిరోజు గుంపులు రోజుకి 2-3 ములాఖాతులు, ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు. ఈ అంశం గురించి ఏమంటారు ఆయన స్పెషల్ పిటిషన్స్ సంబంధించి? అసలు అది ఇవ్వకూడదండి ఆనెస్ట్గా చెప్పాలంటే, ఎందుకంటే రూల్ ఈజ్ రూల్ టు రూల్ ఫర్ ఆల్ అంటారు కదా, అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎలా చేశారు ఇప్పుడు అలాగే చేయాలి. లేదా యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రకారం ఓకే ఇతను ఎక్స్-ఎంపీ లేదా సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు, వాళ్ళు ఇది కావాలి రాజ్యాంగం ప్రకారం ఉంటే చేయండి, చట్టబద్ధంగా ఏదైనా చేయాలి. వీళ్ళు ఏంటంటే ఇదే వ్యక్తులు ఇంకోటి నా బాగా నవ్వొచ్చింది ఏంటంటే, కొడాలి నానిదిని ఇంకొక వీడియో చూశాను, వీళ్ళ గనక జైల్లో పెడితే బిర్యానీలు ముందు ఇస్తారు, చాలా కామెడీ చేస్తాడు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వీళ్ళు అడగట్లేదు, ఎంత ఆశాస్పదం. అదే అంటున్నాను, ఈ రోజుల్లో ఒక మాట అనేసి వెళ్ళిపోతే ఆ మాట మనకు తిరిగి తగులుతుంది, జనాలు అబ్జర్వ్ చేస్తారు డెఫినెట్గా. ఆ రోజు చాలా బాధ పెట్టారు, చంద్రబాబు వెళ్ళిపోయి చాలాసేపు ములాఖాత్ ఇవ్వలేదు కదండి, చాలా కష్టం, స్వయాన వైఫ్ పిల్లలకు కూడా ఇవ్వలేని పరిస్థితి, భయపడాల్సిన పరిస్థితి క్రియేట్ చేశారు. అంటే వ్యవస్థ అంత గుప్పిట్లో ఉంచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు రానివ్వలేదు, చాలా చోట్ల ఆపేశారు. వీళ్ళు మాత్రం స్వేచ్ఛగా జైలు ముందు ఇప్పుడు ధర్నాలు చేసుకుంటూ కూర్చున్నారు. వీళ్ళు అది నేను అనుకోవటం, నేను ఏం చేస్తారంటే నేను అనుకోవటం అండి, కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ కక్ష ధోరణి లేదు ఎప్పుడు వాళ్ళకి. నేను 14 నెలల నుంచి నేను పర్సనల్గా చూసిన దాన్ని బట్టి కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఈవెన్ ఎవరు ఎమ్మెల్యేలు చాలా స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఫస్ట్ ప్రయారిటీ మనకి అభివృద్ధి. రాష్ట్రం చాలా వెనకబడిపోయింది 5 ఏళ్లలో. ఒక ఫ్యాక్టరీస్ లేవు, జాబ్స్ లేవు, ఇలాంటి స్కాములు,
సో ఈ మూమెంట్లో మన కక్ష ధోరణి వద్దు, మనకి అభివృద్ధి కావాలని వాళ్ళు ఆ వైపుకి వెళ్లకుండా మెయిన్ ఫోకస్ 70-80% అభివృద్ధి. ఇలాంటి స్కామ్ను కూడా వదలకూడదు, వీళ్ళ బాధ్యత. అది ప్రయారిటీ లేకపోయినా వీళ్ళ బాధ్యత. సో సైమల్టేనియస్ వర్క్ చేసుకుంటూ రావటం వల్ల ప్లస్ వీళ్ళు కొంచెం అభివృద్ధి మీద దృష్టి పెట్టడం వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. వీళ్ళు కానీ కక్ష ధోరణి అయితే ఎంత అండి 5 నిమిషాలు అసలు ఒక్కడు ఉండడు చెప్పాలంటే. అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఇప్పటిదాకా జరిగినటువంటి తీరు, డెన్నులు ఏర్పాటు చేసుకోవడం, దాదాపు 7 డెన్నులు ఏర్పాటు చేసుకుని ఆ నగదు మొత్తం లెక్కించడం కోసం. మరో పక్క చూసుకుంటేనే ముంబై లాంటి ఉత్తరాది ప్రాంతాల్లో బిచ్చగాళ్ళని, స్ట్రీట్ వెండర్స్ని వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకుని ఫేక్ కంపెనీస్ సృష్టించడం కావచ్చు, నగదుని దుబాయ్ లాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం, డొల్ల కంపెనీలు సృష్టించడం, సూట్ కేసులు, ఇంతవరకు జరిగిన ప్రాసెస్ మొత్తం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఎవరైనా ఎట్లా చేయగలరా? ఇది చాలా పెద్ద స్కామ్ అండి, చాలా చాలా పెద్ద స్కామ్. మీరు అలా చెప్తున్న కుబేర మూవీ గుర్తొస్తుంది. మేబీ శేఖర్ కమ్ముల్ గారు కొన్ని అలాంటి టాపిక్స్ తీసుకుంటూ ఉంటాడు చాలా రియలిస్టిక్గా. లీడర్ సినిమా కానీ మళ్ళీ కుబేర కానీ కొంచెం పొలిటికల్ పించ్తో లింక్ అయ్యి ఉంటాయి లైట్గా కూడా. ఎలా ఉంటుంది అంటే డిస్టిలరీస్, అంతకుముందు చెప్పాను, డిస్టిలరీకి వెళ్ళటం, ఎగ్జిస్టింగ్ సమ్ XYZ కంపెనీస్ ఉన్నాయి, షావెల్ ఏదైనా సరే, మీరు ఇన్ని 100 కోట్లు ఇవ్వాలి, ఇస్తేనే మీ బ్రాండ్ ఏపీలోకి ఎంటర్ చేస్తాం. ఇప్పుడు గంటాబద్ధంగా చెప్పమనండి, ఈ ప్రభుత్వం రాకముందు ఏ బ్రాండ్స్ కొంచెం వరల్డ్ వైడ్ ఫేమస్ ఉన్నాయి కానీ ఏదైనా క్వాలిటీ కానీ ఎంతో కొంత ఉన్న బ్రాండ్స్ ఉన్నాయి. వీళ్ళు వచ్చిన ఏం బ్రాండ్స్ వచ్చినాయండి వీళ్ళకి? అసలు ఎవరన్నా విన్నాడా పేర్లు? వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ లీజుకి తీసేసుకున్నారు కొన్ని. మిథున్ రెడ్డి గారు ఆయన మొత్తం అంతా కొనేసి వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. అందువల్ల కదండి మోర్ దెన్ అరౌండ్ 32,000 మంది ప్రాణాలు పోయినాయి. ఎందుకు పోతాయండి? చీప్ లిక్కరే, ఇదంతా చీప్ లిక్కరే. సో ఈ డబ్బుల్ని ఏం చేయాలి? చట్టబద్ధంగా న్యాయబద్ధంగా తీసుకెళ్ళాం. అంతా మీకు చూస్తే కనుక 5 ఏళ్లలో అంత క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఎక్కడైనా చూడండి మీరు, అంత క్యాష్ ట్రాన్సాక్షన్. అంటే రోజుకి ఒక్కొక్క షాపులో కొన్ని లక్షలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఆ క్యాష్ అంతా ఏం చేయాలి? ఎలా తీసుకెళ్ళాలి? విదేశాలకు ఎలా పంపాలి? హవాలు ఎలా చేయాలి? ఇవన్నీ మీరు అడిగిన దానికి ఎన్ని లింకులు. అది బెగ్గర్స్ అవ్వచ్చు, లేకపోతే దుబాయ్ అవ్వచ్చు, ముంబై అవ్వచ్చు, షెల్ కంపెనీస్ ఉంటాయి వీళ్ళందరికీ కూడా. ఆ షెల్ కంపెనీస్ ద్వారా డమ్మీ కంపెనీస్ డైరెక్టర్ పెడతాయి. కొన్ని దేశాలు ఎలా ఉంటుంది అంటే, స్విస్ బ్యాంక్ కానీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం కొన్ని దేశాల్లో ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. దుబాయ్ అనేది ట్యాక్స్ ఫ్రీ, అక్కడ ఎవరు మిమ్మల్ని ఏం అడగరు. సో అందువల్ల ఏంటి, ఈజీగా హవాలకు పంపిస్తాం అనుకోండి, అక్కడ మీ ఇష్టం. ఆ డబ్బులు మీరు విచ్చలవిడి ఖర్చు పెట్టి మీ బిల్డింగ్ కొనొచ్చు, ఇంకో బిల్డింగ్ కొట్టచ్చు. సో డమ్మీ కంపెనీ పెట్టడం, ఆ డమ్మీ కంపెనీ అధినేత ఎవరు అనుకున్నారు? బొంబాయిలో రోడ్డు మీద బెగ్గర్. ఓకే, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుని బయోమెట్రిక్ తీసుకుంటారు, తింతండి మొత్తం స్కామ్. అయితే అన్ని వేల కోట్లు ఎలా మేనేజ్ చేస్తారు? ఎవరొకరు స్కేప్ గోట్ ఉండాలి కదా, ఆ స్కేప్ గోట్లను పట్టుకుని వీళ్ళందరినీ చేసుకుని మొత్తం చేసిన స్కామ్, చాలా పెద్ద స్కామ్ ఇది. అయితే ఇప్పటిదాకా ఎంత మేర విచారణ జరిగిందంటే ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిపోయింది అంటారు? భవిష్యత్తులో ఇంకెంత ఉందంటారు? నాది చాలా వరకు అయిపోయిందండి. సిట్ కదా చాలా ఫాస్ట్గా చేసింది చాలా వరకు. అంతే, ఎందుకంటే మీరు చూస్తే మెయిన్ క్యాండిడేట్లు అంతా అరెస్ట్ అయిపోయారు. సాక్షాత్ మిథున్ రెడ్డికి ఒకసారి 12 మంది, ఇంకా మిగిలిన ఎవరిని ఉంటే దుబాయ్, థాయిలాండ్, శ్రీలంకలో దాక్కున్న వాళ్ళని కూడా తీసుకొస్తారు. ఎందుకంటే కోర్టు కూడా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి రైట్స్ ఇచ్చింది. రెడ్ కార్డ్ నోటీసులు జారీ చేయటం, ఎక్కడో సరే తెచ్చేసుకోండి మీరు సిట్కి చెప్పేయటం. సో చిట్టి చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సిట్ సంస్థ కూడా ఏం చేస్తుందంటే ఇవన్నీ పెద్ద సిబిఐ కానీ సిట్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాపర్ స్ట్రక్చర్డ్గా వాళ్ళు చార్జ్ షీట్ కానీ ఎవిడెన్స్ రాస్తే కొన్ని థౌజండ్స్ ఆఫ్ పేజెస్ వస్తాయి. నాట్ జోక్, చిన్న ఫైట్. ఎందుకంటే అంత పగడ్బందీగా, అంత కన్స్ట్రక్టివ్గా, స్ట్రక్చర్డ్గా చేసినప్పుడు కేసు నిలబడుతుంది. చాలా జాగ్రత్త పక్కా. అందులోని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే మొత్తం ఆధారాలు తీసుకుంటారు, వీళ్ళందరి దగ్గర వాంగ్మూలాలు తీసుకుంటారు, ఫిజికల్ ఎవిడెన్స్ కానీ, టెలి ఎవిడెన్స్ కానీ, వీడియో ఎవిడెన్స్లు కానీ, ఆడియో ఎవ్రీథింగ్ అన్ని లాగి అప్పుడు ఫైనల్గా బిగ్ బాస్ని వేస్తే ఆ 20% కూడా అయిపోతుంది, రిమైనింగ్ కూడా అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. లిక్కర్ స్కామ్ గురించి చాలా చక్కగా మీదైన పద్ధతిలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. Thank you so much. Please subscribe to Leo News for more videos.